నా అమ్మ చేతులు సంపూర్ణ కథ. తెలుగు. ఒక చిన్న ప్రశాంతమైన పట్టణంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతని మొత్తం ప్రపంచమే అతని తల్లి సమీరా. ప్రతి ఉదయం సమీరా తన సాదా లేత గులాబీ రంగు పత్తి చీరని ధరించి, పొడవైన నల్ల జుట్టును బిగువుగా జడగా కట్టుకుని కిటికీ పక్కన కూర్చునేది. అక్కడ పడే వెచ్చని సూర్యకాంతి ఆమె ముఖాన్ని నెమ్మదిగా తాకేది. అక్కడే ఆమె గంటల కొద్దీ బట్టలు కుట్టేది, కొన్నిసార్లు పక్కవారికి, కొన్నిసార్లు దుకాణదారులకు, కాని ఎప్పుడూ ప్రేమతో, ధైర్యంతో. అర్జున్ తరచుగా ఆమె పక్కనే కూర్చునేవాడు. సూదిని సున్నితంగా కదిలించే ఆమె పొడవైన వేళ్లను చూస్తూ ఆశ్చర్యపోయేవాడు. ఆ చేతులు మృదువుగా ఉండేవి, అయితే చిన్న చిన్న గాయాలతో నిండి ఉండేవి. ఎంత పని చేసినా అతని తలపై ప్రేమగా తాకినప్పుడు మాత్రం వేడి ఆప్యాయత నిండేవి. అర్జున్కి ఆ చేతులు ఒక మంత్రంలా అనిపించేవి. ఒక చల్లని శీతకాల ఉదయం ప్రత్యేకమైన విషయం జరిగింది. అర్జున్ పాఠశాలలో ఫస్ట్ ప్రైజ్ గెలిచాడు. చిన్న బంగారు మెడల్. కాని అతనికి అది కలలాంటిది. ఆనందంతో ఊగిపోతూ గ్రామంలో పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. తనపై ప్రపంచంలో ఎక్కువగా నమ్మకం ఉంచిన చెప్పాలని అతని హృదయం ఆతురంగా కొట్టుకుంది. కాని ఇంటి చేరుకున్నప్పుడు అర్జున్ ముఖం నెమ్మదిగా మాయమైంది. సమీరా నేలపై కూర్చుని ఉంది. ఆమె చీర కొంచెం మసకబారిపోయింది. తల వంగి ఉంది. చేతులు వణుకుతున్నాయి. రోజంతా కుట్టిన వల్ల ఆమె వేళ్లు ఉబ్బిపోయాయి. సూది బట్ట పక్కనే పడి ఉన్నాయి. ఆమె నిశ్శబ్ద పోరాటానికి ఆమె అర్జున్ను చూసిన వెంటనే నవ్వింది. వేదనను దాచగలిగేంత బలమైన నవ్వు. అమ్మ మాత్రమే ఇవ్వగలిగే నవ్వు. అర్జున్ వెంటనే ఆమె దగ్గరకు పరుగెత్తి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మా, నీ చేతులకు నొప్పి ఉన్నట్టు ఎందుకు చెప్పలేదు? సమీరా అలసీనా, ప్రేమభరితమైన ఆ చేతులతో అతని గడ్డాన్ని మెల్లిగా ముప్పింది. ఈ చేతులకు నొప్పి ఉండుచు బంగారు, కాని నువ్వు విజయపడితే నా హృదయం సంతోషంతో నిండిపోతుంది. అర్జున్ కళ్ళలో నీళ్లు చేరాయి. మొదటిసారిగా తన అమ్మ ఎంత త్యాగం చేసిందో అతను నిజంగా అర్థం చేసుకున్నాడు. ఒక మాట కూడా మాట్లాడకుండా అర్జున్ తన అమూల్యమైన మెడల్ను ఆమె చేతుల్లో పెట్టాడు. అమ్మా, ఇది నీదే. నేను జీవితంలో ఏది సాధించినా అది నీవల్లే. మెడల్ కంటెప్పు. నీళ్లు మెరిశాయి. అది విలువ కాబట్టి కాదు, ప్రేమతో, బాధతో, సహనంతో పెంచిన తన కుమారుడి చేతిలోనుంచి వచ్చిన బహుమతి కాబట్టి. అర్జున ధైర్యమైన, విజయవంతమైన యువకుడయ్యాడు. అతని దుస్తులు మారాయి. ప్రపంచం పెద్దదైంది. కాని ఒకటి మాత్రం మారలేదు. ఆ చేతుల జ్ఞాపకం. రాత్రిళ్ళు ఆలస్యంగా కుట్టిన చేతులు, గాయాలతో నిండిన మృదువుగా ఉండే చేతులు, అతని కన్నీళ్లు తుడిచిన చేతులు, అతని కలలను ఎత్తిపట్టిన చేతులు, అతని భవిష్యత్తును మలిచిన చేతులు. ఇప్పుడు పెద్దవాడై అర్జున సమీర పక్కన గర్వంగా నిలబడ్డాడు. అతను విజయం సాధించాడు. అవును, కాని నిజమైన విజయం ఏమిటంటే అపరిమితమైన ప్రేమ ఉన్న తల్లి దగ్గర పుట్టినవాడని తెలుసుకోవడం. ఇప్పటికీ ఆమె చేతిని పట్టుకున్నప్పుడల్లా తన చిన్నప్పటి మాదిరిగానే ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తాడు. ఎంతకాలం మారినా అమ్మ ప్రేమ శాశ్వతంగా పిల్లడి హృదయంలోనే ఉంటుంది.